హాయ్ ఫ్రెండ్స్, మేము లాస్ట్ వీక్ పీతల కర్రీ వండుకున్నామండి. మీకు చూపిద్దాం ఏంటి అనే ప్రాసెస్ అంతా వీడియో తీసామన్నమాట. పీత చూసారు కదా ఎలా మెదులుతున్నాయో, అవి 3-4 డేస్ ఉంటాయండి బతికి. మా హస్బెండ్ ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి. చాలా బాగుంటుందండి పీతల కర్రీ. మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఎక్కడ ఎవరైనా వండుకున్నప్పుడు. ఇలా ఉన్నాయేంటి అని అనుకోకుండా ఒకసారి దాని రుచి తెలిస్తే మీరు వదలరండి. అండ్ పీతలు క్లీన్ చేసేసుకుందాం వచ్చేయండి. ఫస్ట్ వాటి గుళ్ళ కాళ్ళు అన్నీ తీసేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి. పీతలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి, బలం పెట్టి తీయాలన్నమాట అవి. తర్వాత మా హస్బెండ్ చేశారనమాట మొత్తం క్లీన్ ప్రాసెస్ మొత్తం. చూసేయండి ఒకసారి ఎలా చేశారు ఏంటనేది. అవి చూసారు కదా, అవి తీసేసుకోవాలి. వాటి ఏమంటారో తెలియదండి నాకు. అవన్నీ తీసేసుకొని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత అక్కడ ఇంకొకటి ఉంటుందండి డిప్పలాగా, అది కూడా తీసేసుకోవాలి. ఇంకంతే అండి. ఆ కాళ్ళకి లాస్ట్లో ఉన్నది ఇరిచేసుకోవాలి. వేస్ట్ పార్ట్స్ అంతా కొన్ని బయటనే ఉంటాయి అన్నమాట. ఇంకా అలా క్లీన్ చేసుకొని గిన్నెలోకి పెట్టేసుకోండి. అలా అన్ని పీతల్ని అలాగే క్లీన్ చేసుకోవాలండి. తర్వాత కాళ్ళు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ఫేవరెట్ కర్రీ అండి పీతల కర్రీ. ఎప్పుడు వెళ్ళినా అత్తయ్య వాళ్ళ ఇంటికి పీతలు పక్కా వండుకొని తింటామన్నమాట. అత్తయ్య నేర్పించారు ఇదంతా పీతల కర్రీ అన్నమాట. ఇదిగోండి చాలా పెద్ద పీత అన్నమాట. అది అన్నిట్లకన్నా పెద్ద పీత అదే అన్నమాట. ఇరచలేకపోతున్నారు, చాలా స్ట్రాంగ్ ఉంటాయండి ఆ పీతలు అనేది. చూసారు కదా, అవన్నీ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం. వాళ్ళు చేసుకొని కడిగేసుకున్నానండి 3-4 టైమ్స్. చూసారా కదులుతున్నాయి అవి. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత వీటిని 2 ముక్కల కింద కోసుకుందామండి. 2 ముక్కలుగా కోసుకుంటే ఏంటంటే ఆ షెల్ అనేది గట్టిగా ఉంటుంది కదండి, ఆ గ్రేవీ అంతా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అవన్నిటిని మేము చూపించే పద్ధతిలో అలా కొట్టుకోండి. గ్రేవీ అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది అన్నమాట. జ్యూసీగా కండ అనేది. ఇంకా అది గుడ్డు పీతలు అండి అవన్నీ. చూసారా ఎల్లో కలర్లో ఉన్నదంతా గుడ్డు అనమాట. అది కూడా తింటారు మేము, కానీ మాకు తీయడం రాక మేము తీయలేదు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వాటిని బాగా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు ఇంకా అందిస్తాను అనమాట. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. తర్వాత క్లోజ్ చేసేసుకుందాం, మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్నాం కదా, అవి కొంచెం తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని క్లోజ్ చేసుకోండి మూతని. తర్వాత మగ్గినే లేదో చూసుకోండి. మగ్గిపోయాయండి అవి. మగ్గిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసేసుకుందాం. వేసేసుకొని తిప్పేసుకుందామండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఒక 3 లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క అండి, అవి 2 వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత మనం కొన్ని ఆనియన్స్ వేసానండి. గ్రేవీ అనేది చిక్కగా ఉండడానికి మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఒకసారి మూత తీసి ఆనియన్స్ అన్నీ ఎగిరినాయో లేదో చూసుకొని తర్వాత పీతలు వేసుకుందామండి. పీతలు వేసేసుకున్నాం. అవన్నిటిని వేసేసుకుందామండి. వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం అన్నిటిని. చాలా బాగుంటుందండి పీతల కర్రీ. ఎప్పుడు తినని వాళ్ళంటే అలా ఉన్నాయేంటి ఇలా ఉన్నాయేంటి అని అంటారు. అలా కాదండి, మీరు ఒకసారి టేస్ట్ చేస్తే సీ ఫుడ్ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి.
ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది అనమాట. చికెన్ మటన్ అన్నిట్లకన్నా ఇంకా అది ఫేవరెట్ అయిపోతుంది మీకు. నాకు చాలా ఇష్టం అన్నమాట. తర్వాత ఫ్రై అవనిద్దామండి, మూత పెట్టేసుకుందాం. తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని తీసేద్దాం. నెల పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయినాక తీసి చూసాను కదండి, చూసారా ఆరెంజ్ కలర్లో వచ్చినాయి అన్నమాట అవి పీతలు అనేది. ఆ తర్వాత మనం ఆ పేస్ట్ అనేది అందులో వేసేసుకుందాం అండి, మసాలా పేస్ట్. నాకు డెక్క అనేది ఫేవరెట్ అండి, మేము డెక్క అంటాం అన్నమాట అది అట్లని. తర్వాత పేస్ట్ వేసుకుందామండి. ఆ పేస్ట్ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం. తిప్పేసుకొని బాగా వాటికి మొత్తం అయ్యేంత వరకు, బాగా పట్టేంత వరకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కరివేపాకు వేసుకుందామండి, అవి బాగా ఫ్రై అయ్యాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకుందామండి వాటిని. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఫ్రై అవనిద్దాం. తర్వాత చూసారు కదా బాగా ఫ్రై అయినాయి కదా. తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకుందామండి. ఇది మన ఫిష్కి ఉంటుంది కదండి నీసు వాసన, అంత నీసు వాసన అయితే ఉండదు, ఇది కొంచెం తక్కువే ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని తిప్పేసుకొని ఒకసారి మళ్ళీ మగ్గనిద్దామండి వాటిని. తర్వాత కారం ఒక స్పూన్ వేసుకుందాం, ఒక స్పూన్ ఉన్నారనమాట నేను వేసాను కారం. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మాది ఆంధ్ర కారం అండి, అంత కారం ఉండదన్నమాట. షాప్లో కారం అయితే చాలా కారం ఉంటుంది కదా, మీరు చూసి వేసుకోండి. పచ్చిమిర్చి ఎలా వేసుకున్నాం, ఎంత వేసుకున్నామని చూసుకొని కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందామండి. తర్వాత ఒకసారి మూత తీసుకొని నూనె పైకి తేలిందో లేదో చూసుకొని తర్వాత వాటర్ పోసేసుకోండి. తక్కువే పడతాయండి వాటర్ దీనికి, మనం ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఒక గ్లాసున్నర పోసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, నేను ఆ పేస్ట్లోని ఆనియన్స్ కూడా వేసాను కదండి, గ్రేవీ అనేది చిక్కగా ఉంటుందని వేసాను అనమాట. మీరు వద్దనుకుంటే నార్మల్గా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ని. తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత తీసేసుకొని ఉడికిందో లేదో చూసుకుందామండి. చూసారు కదా, నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. మళ్ళీ కొంచెం గ్రేవీ ఇంకా చిక్కబడాలండి. ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి చూసుకుందామండి. చూసారు కదా, ఇవ్వండి బాగా తేలిందనమాట నూనె పైకి. అలా సరిపోతుందండి. గ్రేవీ చిక్కబడిందో లేదో మీకు ఎంత కావాలో చూసుకొని మనం, ఇది 4 మెంబర్స్కి సరిపోతుందండి. అంటే మ్యాక్సిమం 3 మెంబర్స్, మేము ఎక్కువ అంటే ఫుల్గా తినాలి అయితే 3 మెంబర్స్కి సరిపోతుంది. మీరు గ్రేవీ చూసుకొని దించేసుకోండి. తర్వాత మనం కొత్తిమీర వేసుకుందాం.
కొత్తిమీర వేసుకొని తిప్పేసుకొని కొంచెం మగ్గనిద్దామండి. కొత్తిమీరని కొంచెం మగ్గిన తర్వాత ఇంకంతే అండి, గ్రేవీ అనేది చిక్కబడిపోయిందనమాట. ఇంక సరిపోతుంది. ఇలాగా మనం దించేసుకుందామండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఇంకా మనం మూత పెట్టేసుకొని గ్యాస్ బంద్ చేసుకోండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ. అండ్ బంద్ చేసుకోండి గ్యాస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.